శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఈ నెల 18 లోపు జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి, ఈ మార్పు జరగడానికి గల కారణం ఏమిటి, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా రాలేదా, మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి, అలాగే ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది, అలాగే ఆ వ్యక్తులు ఎవరు, వారిని ఎలా గుర్తించాలి, ఈ సమయాన్ని జేబులో ఏ 2 వస్తువులు పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, సాహసవంతులని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరిస్తారు. కష్టాలు భయపెట్టినా వీరిని కిందికి పడదోయలేవు. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దయాగుణం, క్షమాగుణం, దానగుణం కలిగి ఉంటారు. ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశివారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అది కెరీర్ పరంగా కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా కుటుంబ పరంగా కోర్టు సమస్యలను, ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎంతో ఉత్సాహంగా మీరు ఏదైనా కొత్త పని చేపట్టినా కూడా అది చివరి దాకా వచ్చి అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. ఇక ఎప్పుడైతే ఈ పని పూర్తయిపోయింది, ఇకపైన మురళి లాభాలే వస్తాయి అని మనం అనుకునే సమయంలో మళ్ళీ మొత్తం పరిస్థితులు తారుమారైపోయాయి. మీకు నష్టాలు రావడం అనేది జరిగింది. అది మీ ఆశ్రమం అంటే మీ అంశంలోనైనా కావచ్చు, అది ఏ అంశంలో అయినా సరే కావచ్చు. ఇక విద్యార్థులు కూడా ఈ అంశంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అలాగే అవివాహితులు వివాహం విషయంలో కూడా చూసిన సంబంధాలు కలిసి రాకపోవడం, అలాగే ఖాయమైన సంబంధాలు తిరిగి రావడం, క్యాన్సిల్ అవ్వడం వంటివి జరిగాయి. ఇలా అనేక రకాలుగా ఈ రాశి వారు ఏదో ఒక అంశంలో ఇబ్బంది పెడుతూ వచ్చారు. కానీ ఈ సమయంలో అంటే ఈ రాశి వారు సక్సెస్ అవ్వడం కోసం ఏమి చెయ్యలేదు అని చెప్పడానికి కూడా లేదు. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నష్టాలు ఎదురై మానసికంగా కృంగిపోయారు. ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఎదురు కాదు. మీ తలరాత మారనుంది. మీరు ఎదుర్కొన్నటువంటి నష్టాలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. మీ దశ తిరగబోతోంది. అయితే అదృష్ట యోగాలను పొందడానికి మీరైతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రతి అంశంలో నష్టాన్ని చూడడానికి గల కారణం మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. అందరూ మన వాళ్ళే అని దగ్గరకు తీస్తారు, కానీ మీరు నమ్మిన వాళ్ళే తిరిగి మిమ్మల్ని మోసం చేస్తారు. దానివల్ల మీరు ఎక్కువగా కాస్త నష్టాలు ఎదుర్కొవుతున్నాయి అని ఆర్థికంగా ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ నష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఈ వృత్తి వ్యాపారంలో లేదా ముఖ్యంగా మీరు పనిచేస్తున్న సంస్థల్లో శత్రువులు కూడా మీపై దాడి చేస్తారు. వారు అనేక రకాలుగా మిమ్మల్ని కింద తోసేయడానికి, మీ మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తారు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పడం, మీరు లేని చోట మీ గురించి తప్పుగా మాట్లాడి దాని నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి లబ్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు. అంటే మీరు మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ బాస్ వాళ్ళని మెచ్చుకొని అవును చెప్పిందే కరెక్ట్ అని చెప్పడం, ముఖ్యంగా అనేక ప్రయత్నాలను చేస్తారు కరెక్ట్ అనిపించుకోవడానికి. ఈ విషయం మీకు తెలిసి మానసికంగా కృంగిపోయారు. ఇక ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. సమాజంతో పాటు మీరు మారాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ కెరియర్ నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపారు. ఇలా చేయాలి, అలా చేయాలి అని గొప్పగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. వాటిని నిజం చేసుకోవడానికి మీ మీద ఎన్నో రకాల ఆలోచనలు చేశారు. ఇక ఇప్పుడు ఈ సమయం వచ్చేసింది. అయితే ఇప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, మీ మీద నిందలు వేస్తున్నా కూడా మీరు వాటిని గమనించకుండా, వాటిని నమ్మకుండా మీరు ఎదుర్కొంటూ నిలబడ్డారు. అంటే మీకు దేవశక్తి అండగా ఉంది. కేవలం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని కేవలం మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు. కాబట్టి
కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఏం చేయాలో తెలియక, అలాగే కష్టాల నుంచి బయటపడాలో అర్థం కాక విపరీతమైన ఆలోచన చేస్తున్నారు. అయితే మీకున్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం వచ్చేసింది. అమ్మవారి దయ వల్ల మీకు ఆ సమస్య ఉంది, బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దైవశక్తి మీలో ఉంది. ఆ శివ కుటుంబం యొక్క ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉండడం వల్ల ఇంతకాలం మీకు ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారో అది ఏ అంశంలోనైనా సరే ఆ శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఇటువంటి సంతోషకరమైన వార్తలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. మీ జీవితంలో ఆనందం నిండిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కళ నెరవేరబోతుంది. ముఖ్యంగా ఈ ఇరుగు పొరుగు వారు కానీ తెలిసిన వారు కానీ మీ మధ్యన ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు. వారు ఎవరో మీరు గమనించి గుర్తించవలసి ఉంటుంది. అంతేకాకుండా రహస్య శత్రువులను అనేక రకాలుగా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు కలిగి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరిదాకా వచ్చే వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్య అని చెప్పవచ్చు. ఆ శివయ్య పార్వతులే మీకు అండగా ఉన్నారు. ఇక ప్రతిరోజు కూడా భూమి మీద నిత్య పూజ నిర్వహించడం, దేవుడికి దీపారాధన చేసుకోవడం, మీ ఇష్టమైన నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అనేక రకాలుగా శుభాలు చేకూరుతాయి. అంతేకాకుండా కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంలో ఉన్నప్పుడు కూడా దైవనామస్మరణ చేసుకుంటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం మంచిది అని సూచించడం అయినది. ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడనే భావన మీకు రాదు. అందుకోసం ప్రతిరోజు కూడా దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పటిదాకా మిమ్మల్ని బాధ పెట్టకుండా రక్షించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. దేవుడి పైన మీ నమ్మకాన్ని ఎప్పుడూ అలానే ఉంచుకోండి. ఇక ఆర్పి అలాగే టీ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితుల వలె నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు మీ సమయంలో అంటే మీరు ఈ చేష్టలను కాస్త గమనిస్తూ ఉండాలి. ఈ సమయంలో మీరు రహస్య శత్రువుల గురించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి. అలాగే మాస శివరాత్రి రోజున అభిషేకాన్ని నిర్వహించినట్లయితే శివుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇక ఈ సమయంలో ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన పురోగతి సాధించడానికి ఈ 2 వస్తువులు మీరు పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది. పురుషులైతే మీ షర్ట్ జేబులో కానీ ప్యాంట్ జేబులో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. లేదంటే స్త్రీలైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు లేదా గృహిణీలు కానీ మీకు గల్లాపెట్టెలో కానీ లేదా ఏదైనా డబ్బులు మీకు దాచుకున్న ప్రదేశంలో కానీ వస్తువులు పెట్టుకోవచ్చు. ఆదివారం రోజున ఈ పరిహారం మీకే. అంతేకాకుండా ఆదివారం రోజు పరిహారం చేస్తే ఫలితాలు వస్తాయి. ఆదివారం రోజున దేవుడి దగ్గర దీపారాధన చేసి 2 లవంగాలను 2 యాలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వారిది మీ పర్సులో కానీ జేబులో కానీ డబ్బులు దాచుకున్న ప్రదేశాల్లో కానీ ఉంచడం వల్ల మీకు ధనం ఆకర్షింపబడుతుంది. వీటిని తరచుగా మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం, కానీ లక్ష్మీదేవి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. ఇవి ధనాన్ని ఆకర్షింపబడతాయి. సో చూసారు కదండి, ఈ నెల 18 లోపు మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువ ఆపద పొంచి ఉంది, అలాగే ఆపద నుంచి ఎలా బయటపడాలి, ఈ సమయంలో మీరు జేబులో ఏ 2 వస్తువులు పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.